ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సంగారెడ్డి పాస మైలారంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను తొలగించడానికి అడ్డంకులు ఎదురవుతుండటంతో సగం కూలిన భవనం కిందకెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 37కు చేరింది. 11 మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో 26 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఇప్పటికే DNA పరీక్షల కోసం FSL శాంపిల్ సేకరించారు అధికారులు. SFL రిపోర్ట్ రావడానికి మరో 36 గంటల సమయం పడుతుండటంతో రిపోర్ట్ వచ్చాకే డెడ్ బాడీస్ను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 17 మంది సిగాచి కంపెనీ కార్మికుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. 34 మంది కార్మికులు పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. రైట్, ప్రస్తుతం పాసిమైలారం సిగాచి పరిశ్రమ వద్ద మా కరెస్పాండెంట్ సాయి ఉన్నారు, మాట్లాడదాం. సాయి, చెప్పండి. సో భవనం శిథిలాలు ఇంకా తొలగించడానికి ఆటంకం ఏర్పడుతుందని అప్డేట్ అందుతోంది. అలాగే సగం కూలిన భవనం కిందకి వెళ్ళడానికి అధికారులు కూడా భయపడుతున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందా లేదని తేల్చేసినట్టుగా కూడా ఉదయం అప్డేట్ అందింది. ఏంటి ప్రస్తుతం ఉన్న ఇన్పుట్స్? సరే, ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా చేయాల్సి ఉంది. కానీ వర్షం పడుతుండడం వల్ల రెస్క్యూ కొంత లేట్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఈ హెయిర్ డ్రైయర్ అనేటువంటి పేలిన తర్వాత ఆ స్లాబ్ మొత్తం ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలిన తర్వాత పూర్తిగా డెబ్రీస్గా మారింది. వర్షం పడుతుండడంతో ఆ డెబ్రీస్ కాస్త కొంత గట్టిగా మారుతుంటుంది. సో ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయింది. సో దాని కిందనే ఇంకా 17 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభించాల్సి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా 17 మంది ఆచూకీ లభించలేదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికి కూడా కారణం చూస్తే డ్రైయర్ సైజ్ ఎక్కువగా ఉండడం, పెద్ద సైజులో డ్రైయర్ ఉండడం తోటే అందులో పెద్ద మోతాదులో ఈ మందు అనేటువంటి తయారు చేస్తున్నారు. సో దాంతో ఎక్కువగా పేలడంతో ఈ ప్రమాదం అనేటువంటిది పెద్దగా మారింది. ఎందుకంటే గతంలో చాలా ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఈ స్థాయిలో ప్రాణ నష్టం ఎప్పుడూ లేదు. సో ముఖ్యంగా ఇక్కడే ఆ ప్రమాదం జరిగినటువంటి పక్కనే క్వాలిటీ కంట్రోల్ రూమ్ కావచ్చు, ఆ పక్కనే ప్యాకింగ్ విభాగము. సో ఈ 2 విభాగాల్లో కూడా కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అలాగే 2 షిఫ్ట్ చేంజింగ్ టైంలో ఇది ఉండడం. సో ఇట్లా ఉండడం వల్ల ప్రాణ నష్టం అనేటువంటిది ఎక్కువగా జరిగింది. సో ముఖ్యంగా ఇందులో ఏదైతే ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ MCCని తయారు చేస్తుంటారో దాదాపు 40,000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి డ్రైయర్ను దీనికోసం ఉపయోగిస్తున్నారు. సో బల్క్గా ప్రొడక్షన్ తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నారు. దాదాపు 1985 నుంచి కూడా ఈ కంపెనీ ఉన్నది. సో ఈ కంపెనీ అనేటువంటి 1985 నుంచి కూడా ఈ MCCని ఉత్పత్తి చేస్తుంది. సో ట్యాబ్లెట్స్ ఏదైతే ఉంటాయో ట్యాబ్లెట్స్లలో ఈ పౌడర్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. సో ట్యాబ్లెట్ల రూపంలో మార్చడానికి. సో కరోనా సమయం తర్వాత ట్యాబ్లెట్ల వినియోగం అనేటువంటిది ఎక్కువగా మారింది. సో అప్పటి నుంచి కూడా ఇంకా ఈ MCCని ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. సో ముఖ్యంగా దీనికోసం అయితే స్ప్రింగ్ ఫ్లాష్ డ్రైయింగ్ కావచ్చు, FBD డ్రైయింగ్, స్ప్రే డ్రైయింగ్, సో ఇట్లా వాడుతూ ఉంటారు ఇక్కడ మిషన్స్. సో ఇక్కడ 80% డ్రైయింగ్ అంతా కూడా స్ప్రే డ్రైయింగ్లోనే జరుగుతుంటుంది. సో ఈ డ్రైయింగ్ పరిమాణం దాదాపు 40,000 లీటర్లు ఉండడం సో ఇది కాస్త ప్రమాదం పెరగడానికి కారణమైంది. సో మనం చూడొచ్చు రెస్క్యూ సిబ్బంది కూడా పూర్తిగా ఇంకా ఏ విధంగా దీన్ని తొలగించాలి అనేటువంటి చూస్తున్నారు. లోపల JCBలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చేతులతో కూడా ఆ డెబ్రీస్ని కావచ్చు, అయితే పడిపోయినటువంటి శిథిలాలను వీటన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ శిథిలాల కిందే ఇంకా 17 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కావాలి అనేటువంటి చూస్తున్నారు. ఇంకా దాదాపు మొత్తం ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ప్రకారం అయితే 34 మంది మృతి చెందినట్టు కన్ఫర్మ్ చేశారు. 34 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కానీ ఇంకా ఇందులో 17 మంది ఆచూకీ లభ్యం కావాలి. ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపు 143 మంది పైగా కార్మికులు కావచ్చు, ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఇందులో ఉన్నారు. అప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రమాద దాటికి కొంతమంది పారిపోయారు. అంటే 50 మంది వరకు పారిపోయినా ఇంకా చాలా మంది వరకు ఇందులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 17 మంది వరకు సంబంధించి లెక్క తేలాలి. వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాలు బీహార్, యూపీ ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనుల కోసం వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి NDRF, SDRF వీళ్ళంతా కూడా ఇంకా సహాయక చర్యలు చేస్తున్నారు. సాయి, ఆ రోజు ప్రమాదం జరిగినప్పుడు సో ఆ లిస్ట్లో ఎంతమంది, అంటే ఆ షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ ఉంటుంది, ఎవరెవరు ఎంప్లాయీస్ లోపలికి వచ్చారనేది. ఆ లిస్ట్ మనం ఈరోజు ఉదయం స్క్రీన్ మీద కూడా చూసాం. దానికి తగ్గట్టుగా సో వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళు ఏదైనా వివరాలు చెప్పే స్థితిలో ఉన్నారా ఇవాళకి కూడా? ఎందుకంటే దాదాపు మృతుల సంఖ్యలోనే ఇంత గందరగోళం నెలకొంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి?
సాయి. ఖచ్చితంగా ఈ మృతులకు సంబంధించి సంఖ్యలో కూడా కొంత పొంతన కనబడట్లేదు, దాంట్లో కూడా క్లారిటీ ఉండట్లేదు హరి. ఎందుకంటే ఆ లిస్టు కూడా ఇందులోనే కాలిపోయింది అంటున్నారు. ఆ రోజు ఎక్స్ట్రా పని ఉందని చెప్పి కొంతమంది ఎక్స్ట్రా వ్యక్తులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారనేటువంటి చెప్తున్నారు. సో అందులో ఉదయం పూట షిఫ్ట్ చేంజింగ్ టైం కాబట్టి అప్పటికే ఆ లెక్కలు అనేటువంటిది వేసుకుంటున్నారు, ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారు. అప్పటికే బస్సులు అనేటువంటి లోపలికి వస్తున్నాయి కార్మికులను తీసుకొని. అయితే కొంతమంది ఉన్నటువంటి బస్సు కూడా అప్పుడు ఎంట్రెన్స్ సమయంలోనే ఇది పేలడం, కొంతమంది అక్కడ నుంచి పారిపోవడం. సో ఇట్లా కొంత గందరగోళం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ ముఖ్యంగా లెక్క మీదనే, అంటే కౌంట్ మీదనే వాళ్ళు దృష్టి సారించాలి. కానీ ఆ దాంట్లో కూడా సహాయక చర్యల్లో వాళ్ళు నిమగ్నమై కూడా ఒక రోజు మొత్తం కూడా ఆ కౌంటు లెక్క వేయడంలో కూడా వాళ్ళు కొంత పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో దాంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి ఆచూకీ లేదు. అంటే ఖచ్చితంగా అటు ప్రభుత్వంలో అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు, ఇక్కడ కంపెనీ దగ్గర వాళ్ళు దొరకలేదు, మరి ఎక్కడున్నారు అనేటువంటిది లెక్క తేలట్లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం డెబ్రీస్ను కనుక చూస్తే ఏ స్థాయిలో ఆ బిల్డింగ్ పడిపోయిన తర్వాత ఆ డెబ్రీస్ అంతా ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాము. ఆ డెబ్రీస్ అనేటువంటి చాలా గట్టిగా మారుతుంటుంది. దాదాపు నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు వర్షం పడడంతో అది ఇంకా కాంక్రీట్ ఇదంతా కూడా గట్టిగా మారిపోతుండడంతో ఇది ఉంది. అలాగే ఇదంతా కూడా రసాయన పరిశ్రమ సంబంధించిన పరిశ్రమ కాబట్టి ఆ కాలిపోయే ఆ బాడీస్ అంతా కూడా మొత్తం గుర్తుపట్టరానంతగా నుజ్జుగా అయిపోయాయి. సో మళ్ళీ ఆ డెబ్రీస్ కావచ్చు, ఆ కాలిపోయినటువంటి శరీరాలు ఇవన్నీ కలగలిసి అందులో అసలు గుర్తుపట్టొస్తుందా, అసలు గుర్తుపట్టరానంత పరిస్థితిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఇందులో భాగంగా మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా చూడాల్సింది హరి. రైట్ సాయి, మళ్ళీ మీ వద్దకు వస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్యపై పొంతన లేని సమాధానాలు వినిపిస్తున్నాయి. 45 మంది చనిపోయినట్టుగా రెస్క్యూ టీం చెప్తుంటే అధికారికంగా 39 మంది అంటున్నారు కలెక్టర్. మరోపక్క కేవలం 35 మృతదేహాలే అప్పగించారంటున్నారు పటాన్చెరు ఆసుపత్రి సిబ్బంది. డిపార్ట్మెంట్ల మధ్యన పొంతన లేని సమాధానాలు వినిపించడంతో అసలు ఎంతమంది మృతి చెందారన్న దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు. మృతి చెందిన వారిని చూపించండి అంటూ బంధువుల మార్చురి వద్ద బోరున విలపిస్తున్నారు. అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు మార్చురీలో 21 మృతదేహాలు ఉన్నాయని, అందులో 5 బాడీస్ మాత్రమే గుర్తించామంటున్నారు అధికారులు. రైట్, పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర మా కరెస్పాండెంట్ విష్ణు ఉన్నారు, మాట్లాడదాం. విష్ణు చెప్పండి, సో ఎఫ్ఎస్ఎల్ అనాలిసిస్కి కూడా శాంపిల్స్ పంపారు, ఇంకా 36 గంటలు పడుతుందనేది వినిపిస్తోంది. మరి ఆ 36 గంటల వరకు ఈ మృతదేహాలను మార్చురీలో ఫ్రీజర్లలో ఉంచే అవకాశం ఉందా? మిగతా హాస్పిటల్ నుంచి తెప్పించాలి అనేది మనం నిన్న కూడా మాట్లాడాం. ఆ పరిస్థితి ఏదైనా ఉందా విష్ణు? అరే, నిన్నటి పరిస్థితికి ఈరోజు కొంత భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే పటాన్చెరు మార్చిరులో ప్రస్తుతం అయితే 21 నుండి 23 మృతదేహాలు ఉన్నదన్న దాంట్లో ఇప్పటికి కూడా అధికారులకు క్లారిటీ లేదు. ఎందుకంటే మృతదేహాల సంఖ్యను బట్టి వాళ్ళు అంటే చాలా మృతదేహాలు అంటే విడిభాగాలుగా మారడం మూలాన వాటికి సంబంధించిన పూర్తి లెక్క కూడా చెప్పలేకపోతున్నారు. కాసేపటి క్రితమే జిల్లా వైద్యాధికారితో మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా మా వైపు నుండి అన్ని రకాల క్లారిటీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. కానీ గందరగోళమైన పరిస్థితి అన్ని వైపుల నుంచి ఉంది. మా దగ్గర మాత్రం హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము ఏ మృతదేహం వచ్చినా ఖచ్చితంగా మా రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్న దాని ప్రకారం అయితే మా దగ్గర 36 మృతదేహాలే ఉన్నాయి. అందులో నిన్న 14 మృతదేహాలను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం 5 మృతదేహాలు ఐడెంటిఫై కావడం జరిగింది. పోగా మా దగ్గర 21 మృతదేహాలు ఉన్నాయి. 21 మృతదేహాలు కూడా గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని మా దగ్గర ఉన్న వసతుల ప్రకారం నిన్న ఏదైతే ఇక్కడ 5 ఫ్రీజర్లే ఉన్నాయి, కానీ ఇంకొక 12 ఫ్రీజర్లు రావడంతో 12 + 5 17 ఫ్రీజర్లో 22 మృతదేహాలను ప్లస్ ఇప్పుడు 5 26 మృతదేహాలను 12 ఫ్రీజర్లో మాత్రమే ఉంచడం జరిగింది. ఒక్కొక్క ఫ్రీజర్లో అవసరమైన సందర్భంలో ఇద్దరిని కూడా ఉంచే పరిస్థితి ఉంది అని చెప్పని జిల్లా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఈ రోజుకు మాత్రం కేవలం 5 మృతదేహాలు మాత్రమే పటాన్చెరు మార్చెరు నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. మరో 20 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టులకు సంబంధించి ఈ రోజు ఉదయం కొంతమంది కాల్ రావడం జరిగింది. ఇక్కడ మీ వాళ్ళకి సంబంధించిన మృతదేహాలు ఇక్కడ సంబంధించి ఈరోజు ఉంది, మీరు వచ్చి మీ రక్త నమూనాలు ఇవ్వండి, ఇవ్వడంతో మేము మీకు రేపు సాయంత్రానికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. అది వాళ్ళందరి యొక్క మృతదేహాలను ఉదయం నుంచి సేకరించే పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక గందరగోళమైన పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచిగా తిరుగుతూ ఉన్నాము, మా వ్యక్తి కనబడట్లేదు, ఎక్కడ ఎవరు ఉన్నారు ఈ ఎంప్లాయీకి సంబంధించి తను 3 రోజుల నుంచిగా కూడా కనబడతలేదని చెప్పని మరికొంతమంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు ఎవరు కూడా ఎక్కడున్నారు, మార్చిలో ఉన్నారా, వైద్యం చేయించుకుంటున్నారా, లేదు అంటే ఎక్కడున్నారు అన్నది అర్థం కాని పరిస్థితిలో 3 రోజుల నుంచి ఒక ఉద్యోగికి సంబంధించిన తండ్రి మార్చిరు వద్ద ఉంటున్నారు. చెప్పండి, మీ బాబు గురించి మీకున్న సమాచారం ఏంటి? మాకంటే ఎటువంటి సమాచారం చెప్పలేదండి. ఈటీవీ న్యూస్ చూసి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. వస్తాడు కంటే బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఉంది. మొన్న ఉదయం వచ్చాము. వచ్చిన కానివ్వండి ఇటుకంటే బాడీ కనిపించట్లేదు.
ఇక ఇక్కడ ఏమంటే మరికొంతమంది రోదనలు మిన్నంటున్న పరిస్థితి దగ్గర మనం మార్చురి దగ్గర పరిస్థితి చూస్తూ ఉన్నాము. మార్చురి దగ్గర ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అంటే బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం 3 రోజుల నుంచి ఇక్కడ చాలామంది మహిళలు 3 రోజుల నుంచి కూడా పడిగాపులు పడుతూ తమ కుటుంబ సభ్యులు చూపించండి అని చెప్పని చెప్తున్న పరిస్థితే ఉంది. వాళ్ళు ఎవరు కూడా కనీసం ఉదయం అంతా కూడా మార్చురి దగ్గర రాత్రంతా కంపెనీ దగ్గర పడిగాపులు కాలుస్తూ ఉన్నాం. కంపెనీ దగ్గర ఎప్పుడు ఏ పక్షాన మా కొడుకు మా అల్లుడు మా సంబంధించిన బాడీస్ దొరుకుతాయని చెప్పని దూర ప్రాంతాల నుంచి మనం వచ్చి చూడొచ్చు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇక్కడ 3 రోజుల నుంచి కూడా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ఆచూకీ చెప్పండి, ఎక్కడున్నారో ఆచూకీ చెప్పండి, లేదంటే చనిపోయిన బాడీ నన్న ఇవ్వండి అని చెప్పని హృదయ విదారకంగా ఏడుస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అధికారులు కూడా మా దగ్గరికి వచ్చిన DNA టెస్టుల ప్రకారం మేము ఇస్తాం తప్ప మిగతా ఏం చెప్పలేనన్న పరిస్థితి ఇక్కడ కనబడే పరిస్థితి కనబడుతూ ఉన్నది. హరి రైట్, FSL నివేదికలు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? 36 గంటలు అంటున్నారు. 36 గంటల్లో వచ్చే అవకాశం ఉందా విష్ణు? అంటే 36 గంటల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ ఎందుకంటే మొన్న ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే 5 SSL రిపోర్ట్కి సంబంధించి రావడం జరిగింది. వాటిలో కొంతమందిని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మనం మొదటి నుండి కూడా గత 3 రోజులుగా మార్చిలో ఉండి అసలు మీ దగ్గరికి ఎన్ని బాడీస్ వచ్చాయి? ఇప్పటి వరకు సార్ 36 బాడీస్ వచ్చినాయి సార్. దాంట్లో 14 బాడీస్ పంపించేసినాం గుర్తింపు, మిగతా DNA టెస్టులు చేసి వాళ్ళని పంపించేసి. ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది DNA టెస్ట్ రానికి మీరు బాడీలు ఇవ్వడం కోసం? DNA టెస్టులు అంటే ఇంకా ఈ రోజు రావచ్చు సార్, నైట్ లోపల మొత్తం. ఎట్లా ఉంది బాడీల పరిస్థితి మీ దగ్గర? బాడీ పేజర్ బాక్స్లలో పెట్టేసినాం సార్. అన్ని ఇక్కడ కొత్త చాలా బాడీలు కాలిపోయిన స్థితిలో ఉన్నాయి కదా, ఎట్లా? అన్ని ముద్దలు అయిపోయింది, మొత్తం కాలిపోయినాయి సార్. వేయలేని పరిస్థితి ఉండే మాకైతే. ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే మార్చురీలో ఉండే ఉద్యోగాలు చెప్తున్న దాని ప్రకారం కూడా పరిస్థితి వాటన్నిటి మాంసం ముద్దలుగా మాత్రమే పెట్టడం జరిగింది తప్ప మనుషులను ఎవరిని కూడా వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన MDకి సంబంధించిన కుటుంబ సభ్యులు వచ్చారు. తను కూడా అందులో ప్రమాదంలో మరణించడం జరిగింది. వాళ్ళ బాడీ ఐడెంటిఫై కావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. వాళ్ళని ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ప్రయత్నిస్తారు. మొత్తంగా కనుక చూసుకుంటే ఈరోజు కేవలము 5 మృతదేహాలకు సంబంధించిన మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించే పరిస్థితి. మిగతా 21 మృతదేహాలకు సంబంధించిన DNA టెస్టులు ఎప్పుడు పూర్తవుతాయి, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో అని అర్థం కాని పరిస్థితుల్లో మాత్రం పటాన్చెరు మార్చి దగ్గర ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ విష్ణు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం.